పెద్దలు గౌరవనీయులు వి హనుమంతరావు గారు, గౌరవనీయులు బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ గారు, మిత్రులు జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉబైదుల్లా గారు, నరసింహారెడ్డి గారు, మెట్టు సాయి గారు, సోదరిమణి రేణుక గారు, అదేవిధంగా నిశ్శబ్దం అమ్మా, కూర్చోండి, మీరు దయచేసి కూర్చోండి, నిశ్శబ్దం కూర్చోండి అమ్మా. ఒడ్డర సంఘం రాష్ట్ర నాయకులు పైన మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు ప్లీజ్. పెద్దలు మాట్లాడుతారు కాబట్టి సపోర్ట్ చేయొద్దు ప్లీజ్. వేముల వెంకటేష్ గారు, వేముల లక్ష్మణ్ గారు, శివరాత్రి ఐలమల్లు గారు, జరిపేటి సత్యనారాయణ గారు, ఎత్తరి మారయ్య గారు, ఎత్తరి అంతయ్య గారు, ఎల్లపు సమ్మయ్య గారు, బత్తల వెంకటేష్ గారు, కృష్ణయ్య గారు, యువజన కాంగ్రెస్ నాయకుడు రామచంద్రరాజు గారు, మిత్రులారా అందరికీ నమస్కారం. ఒక గొప్ప చరిత్రకారి యొక్క జయంతోత్సవం జరుపుకుంటా ఉన్నాం. చరిత్రకారులు, స్వాతంత్ర సమరయోధులు అగ్రవర్ణాలు లేరు, మన జాతిలో కూడా ఉన్నారని చెప్పడానికి గొప్ప ఉదాహరణ ఇలా మనం జరుపుకున్నటువంటి ఈ ఉత్సవం. చాలా ఏళ్ల క్రితం జనవరి 11, 1816, దాదాపు 200 ఏళ్లకు పూర్వం వడ్డే ఓబన్న గారు జన్మించినారు. బీదతనంలో జన్మించినప్పటికీ కూడా వారి బాల్యమిత్రుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి ఆనాడు బ్రిటిష్ సైన్యంపై యుద్ధం చేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో బ్రిటిష్ సైన్యంలో వెన్నులో వణుకు పుట్టించినట్టు ఘనత ఓబన్న గారిది. ఆనాడు ఓబన్న చూపించిన సాహసము, ధైర్యము ఈనాటి తరం అవలంబించుకోవాలి. యుగ పురుషులు ఊరికే చరిత్రలోకి ఎక్కరు. చరిత్రలో ఎక్కాలి అంటే త్యాగం ఉండాలి, సాహసం ఉండాలి, ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. అవన్నీ ఉంటేనే చరిత్ర పుటలకు ఎక్కుతాం. ఓబన్న గారు అవన్నీ ప్రదర్శించినారు కాబట్టే ఇవాళ మనం స్మరించుకునే విధంగా 250 సంవత్సరాల తర్వాత మనం స్మరించుకుంటున్నామంటే ఆనాడు వారు చూపిన ధైర్య సాహసాలు, ఆయన పటిమ, ఆయన త్యాగం. బ్రిటిష్ ప్రభుత్వం పైన చాలామంది పోరాడినారు. చరిత్రలోకి ఎక్కినటువంటి ఓబన్న ఇలా మీకే కాదు, మాకు కూడా ఆదర్శం. మిత్రులారా, మీరు మేము వేరు కాదు, బీసీలమంతా ఒకటే. అది ఒడ్డరలైనా, గౌడ్లైనా, పద్మశాలైనా, హనుమంతన కులం కాపులైనా, మా మెట్టు సాయి కులం మత్స్యకారులైనా, మనమంతా బీసీ బిడ్డలమే. ఒకటిగా ఉండాలి. కులాలు ఉంటాయి, ఏ కులం వారిని వారు గౌరవించుకోవాలి. అని వాళ్ళ సమయం ఏంటంటే కులాల్ని పక్కన పెట్టి మనమంతా ఏకమవలసిన సమయం వచ్చింది. బీసీలంతా ఏకమవ్వాలి. అయితేనే మనకు రావాల్సిన మన వాటా తెచ్చుకోగలుగుతాం. వీళ్ళెందుకు మనం వెనుకబడి ఉన్నాం? కారణం ఏమిటి? మనం ఐక్యం అయితలేం కాబట్టి. మనం ఐక్యమైతే మన వాటా మనకు వస్తుంది. కులాల వారిగా ఎక్కడో అక్కడ చేయడం బట్టి మన సంఖ్య తెలియక మనం వీక్ అవుతా ఉన్నామనే మాట గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనమందరం ఏకమైతే ఎవరు మనకు సాటి రారు. ఎంత ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో? మనం 56% పైగా ఉన్నాం. మరి మన వాటా మనకి రావాలి కదా. రావట్లేదనే రాహుల్ గాంధీ గారు
కుల సర్వేకి శ్రీకారం చుట్టారు. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు ఇక్కడ కుల సర్వే జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనే మాట? ఎందుకు జరుగుతూ ఉంది కుల సర్వే? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుల సర్వే ఎందుకు ఆదేశించింది? బీసీ కమిషన్ చైర్మన్ గారు కూర్చోన్నారు ఇక్కడ. గడిచిన 4 మాసాలుగా అహర్నిశలు దానిపై ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. నిరంజన్ గారి కోసం కాదు, మన కోసం చేస్తూ ఉన్నారు. మన హక్కుల కోసం చేస్తూ ఉన్నారు. మన తరం మనదైపోయింది. మన వెనుక వచ్చే మన బిడ్డలు మన తరం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ దైవజ్ఞ శర్మ గారు ఉన్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటారు. దైవంతో పాటు ప్రజాసేవలో ఉంటారు. నేను ఎందుకు చెప్తా ఉన్నాను? రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసే సమయంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన యాత్రలో వారికి వచ్చిన సలహాలు సూచనలే కాకుండా చాలా చోట్ల ప్రజల ఆక్రందనలు, ప్రజల ఏడ్పులు, ప్రజల బాధను అర్థం చేసుకొని ఈ దేశంలో బీదవాడు మరింత బీదవాడు అవుతా ఉన్నాడు. అదాని అంబానీ లాంటి వారు మరింత ధనికులు అవుతా ఉన్నారు. దానికి కారణం ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకుడు మోడీ యొక్క పాలసీస్, మోడీ యొక్క వెసులుబాట్లు, మోడీ యొక్క సహకారం వల్ల 2014లో 50,000 కోట్లు కూడా ఆస్తులు లేనట్టు అదాని ఇవాళ లక్షల కోట్లకు ఎట్లా పడిగెడతారు? వడ్డెరు రాళ్ళు కొట్టి కొట్టి ఎంత కష్టపడి ఎంత సంపాదించగలుగుతా ఉన్నాం? సంవత్సరంలో ఏమైనా వెనకేసుకోగలుగుతున్నామా? మరి ఏమీ వ్యాపారం లేని అదాని ఇన్ని లక్షల కోట్లకు ఎట్లా పడిగెడతా ఉన్నాడు? ఎవరు సొత్తు దోసుకొని పడిగెడతా ఉన్నాడు? ప్రజల సొత్తు. ప్రజల సొత్తుని ప్రభుత్వ సహకారంతో కొల్లగొట్టేస్తా ఉన్నారు. ఇలా అదాని అంబానీలు ఎందుకు అంత పెద్ద ఎత్తున ఎదుగుతా ఉన్నారు? ఇది మోడీ వెసులుబాటు వల్ల, మోడీ ప్రభుత్వం తీసుకున్న పాలసీల వల్ల. దీన్ని అధిగమించాలంటే ఈ దేశంలో బీదవారికి రావాల్సిన వాటా, ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటా బీదవారికి రావాలి అంటే రిజర్వేషన్లు ఒకటే మార్గం అని గ్రహించినట్టు రాహుల్ గాంధీ గారు కుల సర్వేకి శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి ఒక రెడ్డి ఎస్తుడై కూడా కుల సర్వేకి ఆదేశించినారు. తక్షణమే నిరంజన్ గారిని చైర్మన్గా వేయడం, క్యాబినెట్లో నిర్ణయం చేయడం, అసెంబ్లీలో చర్చ పెట్టడం, బిల్లు రూపంలో తీసుకురావడం, ఇలా సర్వే జరపడం. మా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు అరునిత్యం మా ఇంట ఉండి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ పెద్దలు హనుమంతరావు గారి నేతృత్వంలో పలుమార్లు ముఖ్యమంత్రిని కలిసి ఇలా కుల సర్వేకి శ్రీకారం చుట్టాం. నేను అనుకుంటా 95% పైన సర్వే జరిగింది. ఈ సర్వే విజయవంతం అవుతే పాలు పాలు నీళ్లు నీళ్లు సపరేట్ అవుతాయి. మిత్రులారా, మనం ఈ రాష్ట్రంలో ఎంత వాటాలు ఉన్నో స్పష్టమవుతుంది. అప్పుడు కదా మనం అడిగేది మా వాటా మాకు కావాలి, మేము ఇంత శాతం ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో, మాకిచ్చే రాజకీయ వాటా, మాకిచ్చే ఆర్థిక వాటా, మాకిచ్చే జాబ్స్లో వాటా రావాలని అడగటానికి ఆస్కారం వస్తుంది. కాబట్టే ఈ సర్వేకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట చెప్తా ఉన్నాను. సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది, 50% రిజర్వేషన్ మించకూడదని. కానీ తమిళనాడులో అధిగమించారు. కారణం 9 షెడ్యూల్లో పెట్టినారు, 9వ షెడ్యూల్లో. ఇక్కడ కూడా రేపు సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపి మాకింత జనాభా ఉంది, మా వాటా పెరగాలి, మా రిజర్వేషన్ పెరగాలని గట్టిగా అడిగే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ అనే మాట చెప్తా ఉన్నాను. దానికి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కతో క్యాబినెట్ మొత్తం కూడా సిద్ధంగా ఉంది. మిత్రులారా, ఒడ్డెర జాతులు మీరు చిన్నగా చేసుకోవద్దు. మేము చిన్నవాళ్ళు అనుకుని ఎప్పుడు అనుకోకూడదు. మీరు బీసీ జనాభాలో ఒక భాగం అనేది మర్చిపోకూడదు. మాలో మీరు భాగం అనే మాట మర్చిపోకూడదు. మనమంతా ఐక్యంగా ఉంటే మనకు రావాల్సిన వాటాలు అవే వస్తాయి అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడిగా నేను మీకు ఒక మాట ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీ సహకారం లేకుండా రాలే. మీరందరూ గట్టిగా నిలబడితేనే వచ్చింది. మీరు తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి
మీకోసం పనిచేస్తున్న మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులు అడిగినారు ప్రత్యేక కార్పొరేషన్ అని. ప్రయత్నం చేస్తాం, ముఖ్యమంత్రితో మాట్లాడతాం. పెద్దలు హనుమంతరావు గారు ఉన్నారు, నిరంజన్ గారు ఉన్నారు, జైపాల్ గారు ఉన్నారు. డెఫినెట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. 15% రిజర్వేషన్ గురించి అన్నారు. జనాభా లెక్కలు తేలిన తర్వాత మీరు ఎంత శాతంలో ఉంటే అంత రిజర్వేషన్ అడిగే హక్కు మనకు వస్తుంది. ఏ కులం ఎంత జనాభా ఉంటే అంత అడిగే హక్కు ఉంటుంది. మైనింగ్ రిజర్వ్ అన్నారు, దాన్ని కూడా ముఖ్యమంత్రి చర్చిస్తాం. మిత్రులారా, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన వాటా విషయంలో డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. జైపాల్ గారు మాతో పాటు పీస్ ప్రధాన కార్యదర్శిగా ఉండే కార్పొరేషన్ చైర్మన్ లిస్ట్ అయిపోయింది. నాకు ఎప్పుడో రాత్రి గుర్తొచ్చింది 11 గంటలకు ఎక్కడో మిస్ అయినాం, జైపాల్ గారి పేరు మిస్ అయిందని. నేను 11:30కి ముఖ్యమంత్రి గారు నిద్రలేపి చెప్పిన, జైపాల్ గారు మనతో పాటు కష్టపడ్డారు. ఒడ్డెర జాతి నుంచి ఆ స్థాయికి ఎదిగిన నాయకుడు, ఆర్థికంగా కొంత బలంగా ఉన్న నాయకుడు, ఆయన పేరు లిస్టులో లేదని. పొద్దున మళ్ళీ 9 గంటలకు ఆయన పేరు లిస్టులో యాడ్ అయింది, చైర్మన్ అయినారు. చైర్మన్తో సరిపోట్టుకోవడం కాదు, ఎప్పుడో 1978లో మా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తారు, ప్రసాద్ అనే ఎమ్మెల్యే మధుర నుంచి ఎమ్మెల్యే ఉండే ఒడ్డెర కులానికి. అవునా? ఆ స్థాయికి ఎదగాలి. మీరు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయికి ఎదగాలి. కార్పొరేషన్ చైర్మన్లు సరిపోదు, మీ కులాన్ని రిప్రజెంట్ చేసే వ్యక్తులు ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలి. ఆ దశగా మీరు ప్రయత్నం చేయాలి. ఎమ్మెల్యేగా ఎదగాలంటే ఇంట్లో కూర్చుంటే రాదు. మీ ఐక్యత ముందు చాటాలి. మీలో సమర్థవంత నాయకులను చూపాలి. ఫలానా నియోజకవర్గంలో ఫలానా వ్యక్తికి ఇస్తే గెలుస్తాడు అనే నమ్మకం కలగజేయాలి. అప్పుడే సీట్లు వస్తాయి, అప్పుడే ఎమ్మెల్యేలు అవుతారు. మీ కులానికి కొంతమంది ఎమ్మెల్యేలు అవుతే మీ సమస్యలు పరిష్కారమైన అవకాశం కూడా సులువుగా ఉంటుందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మా కోరిక అలా కాంగ్రెస్ పార్టీ కోరిక, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి సముచిత స్థానం ఇవ్వాలని, ఆ స్థాయికి మీరు ఎదగాలని, ఆ కోరికతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. మిత్రమా, నేను చెప్తా ఉన్నాను, ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటా కోసం మేము ప్రయత్నం చేస్తాం. పిసిసిలో కూడా కమిటీలో తగు స్థానం ఇస్తాము మీకు అనే మాట కూడా చెప్తా ఉన్నాను.